ఎర్రకాలువ ప్రవాహం ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తూర్పు గోదావరి జిల్లా సహాయక చర్యల ప్రత్యేకాధికారి ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. మొంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో సోమవారం నిడదవోలులో ఆయన పర్యటించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి జిల్లా మంత్రి కందుల దుర్గేష్ సూచనలతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుతో సమన్వయం చేసుకుంటూ లోతట్టు మరియు ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహించామన్నారు. ఇక ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొనగా ప్రస్తుతం కేవలం 2000 క్యూసెక్ల నీరు మాత్రమే ప్రవహిస్తుందని, ఇది ప్రమాదకర స్థాయిలో కాదని ఆయన స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం ఆధారంగా ప్రవాహం కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితి పర్యవేక్షణలో ఉందన్నారు. ఎర్రకాలువ ఉప్పొంగితే కొవ్వూరు, గోపాలపురం, చాగల్లు, తాళపూడి మండలాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ నిడదవోలు పట్టణం సురక్షితమని వివరించారు. ఇక ఈ సమావేశంలో ఆర్టీఓ రాణి సుస్మిత, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. So that all departments would review change. Special officer may kindly take care of that. Okay, and see that all departments are alerted on that front without fail. Okay, and then ekkadaina manaki sluice untayi, gates untayi, లేదా తూములు ఉంటాయి. సో జనరల్గా పర్వాలేదు అంత పెరుగుతుందని మనం అనుకుంటారు ఫోర్కాస్ట్. బట్ ఏంటంటే లోపల నీరు వర్షం అన్న ఇందులో గెలిపేటట్టు ముందు వదలాలి. ఇది క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న నీళ్ళంతా స్టక్అప్ అయిపోతుంది. ఇక్కడ లెవెల్ పెరిగినప్పుడు క్లోజ్ చేయాలి స్లూయిస్. ఆ అరేంజ్మెంట్ చేసుకున్నారా? ఇరిగేషన్ ఎవరైనా ఉన్నారా? అది కూడా 12,000 దాటినప్పుడు దాటిన తర్వాత కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోతుంది. సో దేవుడి దేవాలు అంతవరకు ఎందుకంటే రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్న తోటలకు వచ్చి చేయాలి. ఒక 10 days 15 days హార్వెస్టింగ్ అంతా జరిగిపోతుంది. చాలా మంది అంటే దీని అంతటికీ కూడా ఎర్రకాలువకి క్యాచ్మెంట్ అంతా కూడా పైనుంచి కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అది తాడిపల్లి మునుగుతుంది. మనం వచ్చిన ఏరియా మొత్తం అంతా అయిపోతుంది. రోడ్డు మునిగిపోతే రాలేండి. మనం గుడి ఉంది కదా, గుడి తర్వాత మనం రాలేమండి. తాళపాలెం నుండి కంసాలపాలెం హ్యాబిటేషన్ కరెక్ట్. తాళపాలెంలో హ్యాబిటేషన్ ఓకే. కాజ్వే లాగా బ్రిడ్జ్ చేస్తామని ఆ రోడ్డు కూడా కొట్టుకుపోతుందండి. బాగా హెవీ ట్రాఫిక్ అండి రోడ్డు. మొత్తం 24 గంటలు కూడా జర్నీ ఇటు హైవేకి వెళ్తుందండి. ఇంటి దగ్గర హైవేకి ఎక్కుద్దండి. ప్రతి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువగా వచ్చినప్పుడల్లా కావలో పెడుతున్నారండి ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడడానికి. కానీ అంతా ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుందండి. దాంతోపాటు సార్ ఊరి నుంచి 60 మంది ఆదివారం స్కూల్కి వెళ్తారు సార్. ఇక్కడ నుంచి 60 మంది పిల్లలు చదువుకోవాలి మాట్లాడుతున్నారు. ఓకే. ఇంకా రైతుల విషయం యాక్చువల్గా దిస్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ మోతా కదా, మోతా. సో ద సైక్లోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రాస్ ద వాట్ ఇస్ దట్ షోర్ టుమారో, మేబీ ఇన్ ద ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైమింగ్స్, బట్ దట్ విల్ బి ఇండికేటెడ్ బై ద డిజాస్టర్ మేనేజ్మెంట్ త్రూ RTGS. సో అది స్ట్రైక్ అవబోతుంది కాబట్టి అందులో ఎఫెక్ట్ అయ్యేటటువంటి జిల్లాలకి స్పెషల్ ఆఫీస్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి నన్ను వేయడం జరిగింది. నా పేరు కన్నబాబు, కమిషనర్ CRDA. సో దీనికి సంబంధించి మున్సిపాలిటీకి ఎందుకు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, మున్సిపాలిటీ బికాజ్ పాపులేషన్ యాజ్ సచ్ ఎక్కువగా ఉంటుంది. రెండు, ఈ డిజాస్టర్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ముందు, డ్యూరింగ్, తర్వాత తీసుకోవాల్సినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి.
those procedures we have to follow. మార్నింగ్ మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు కూడా మీకు కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు. I think some instructions also been given. So I may know what are the instructions that are being given, what are the preparatory measures you people are taking up. చెప్పండి కృష్ణ గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సార్ చేస్తున్నాం సార్ అంశాలు. And I think you will be falling back on this generators. Yes sir. డీజిల్ కూడా మేము స్టాండ్ బై ఉంచుకున్నాం సార్. అంటే ఎమర్జెన్సీ మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి జనరేటర్స్ అవసరమైన డీజిల్ కూడా పెట్టుకున్నాం సార్. సార్ యాక్చువల్గా మార్నింగ్ జిఎస్డబ్ల్యూఎస్ నుంచి కూడా టీసీ జరిగింది సార్ 10 o'clockకి 10:30 అట్లా. అయితే మనకి సచివాలయాల దగ్గర కూడా పవర్ ఇష్యూస్ లేకుండా చూడమని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు సార్. సచివాలయం సిబ్బందిని కూడా టర్న్ డ్యూటీలు వేస్తున్నారు. ఆ సచివాలయాల పరిధిలో కూడా వాళ్ళు చూడాలి కాబట్టి అక్కడ వాళ్ళు కూడా స్టే చేయడానికి వీలుగా శానిటేషన్ ఆర్ టాయిలెట్స్ ఇలాంటి వాటర్ సప్లై అన్ని చూసుకుంటూ పవర్ ఆఫ్ అయితే కనుక వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేషన్ చూడడం అనేది చెప్పారు సార్. టీసీగా ఇందాక రీసెంట్గా చెప్పిన పాయింట్ సార్. అదొకటి నేను మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి చెప్పానంటే ఆల్టర్నేషన్ ఏ విధంగా చూడమని. ఎందుకంటే 13 సచివాలయాలు సార్ ఇక్కడ 2 మర్జ్ అయినాయి.